నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఎందుకు పట్టుకోవాలి గట్టిగా? అపహరించేవాడు ఎవడో ఉన్నాడు, అపహరించేవాడు ఎవరో ఉన్నారు అనేగా అర్థము. అంటే నీ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది కదండి. నీ కిరీటము కోల్పోయే అవకాశం ఉంది. నువ్వు సంపాదించుకున్నావు, విశ్వాసంతో జీవిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆ కిరీటాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎవరి ద్వారా? అపహరించేవాడి ద్వారా. అపహరించేవాడెవడు? ఈ లోకంలో ఒకడున్నాడు కదండి. అపవాది అనేవాడు ఒకడున్నాడు. లోకాశలను చూపించి లోకం వైపు లాగేవాడు ఒకడున్నాడు. విశ్వాసములో నుంచి అవిశ్వాసములోకి నడిపించేవాడు ఒకడున్నాడు. ఏదో పరిస్థితులను, అననుకూల పరిస్థితులను, శ్రమలను, కష్టాలను, లేకపోతే మెప్పును కూడా ఈ లోకంలో మనుషుల ద్వారా మెప్పును తీసుకొని వచ్చి కూడా, ఘనతను తీసుకొని వచ్చి కూడా నిన్ను దేవుని చిత్తంలో నుంచి వాడు ట్రాప్ వేసి, ఉచ్చు వేసి నిన్ను సైడ్ ట్రాక్ చేసే అవకాశము ఖచ్చితంగా ఉంది. అది కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అని అంటారు, సరళమైన విశ్వాసములో నుండి ఏ విధం చేతనైనను సర్పము కుయుక్తి చేత నిన్ను ఆ విశ్వాసంలో నుండి తప్పిస్తుందేమో. 11వ అధ్యాయంలో చూస్తాం 2వ వచనంలో కదండి. ప్రదానం చేయబడ్డాం కన్యకగా మనం ఒక పురుషునికి. అయితే సర్పము తన కుయుక్తి చేత ఏ విధము చేతనైనా నువ్వు కలిగి ఉన్న సరళమైన విశ్వాసములో నుండి నిన్ను తప్పిస్తుందేమో అని నేను భయపడుతున్నాను అని అంటారు పౌలు గారు. వాడు చేసే పని అది. నువ్వు కలిగి ఉన్న దానిని, అందుకని క్రీస్తు వారు ఏం చెప్తున్నారు? గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ మార్గంలో అయితే నడిచే ప్రయత్నం చేస్తున్నావో, ఏ ఉద్దేశాలనైతే నువ్వు కలిగి జీవిస్తున్నావో, కిరీటమును పొందుకున్నావు, ఆ కిరీటమును ఏ విధంగా అయితే పొందుకోవడానికి శ్రమ పడ్డావో ఆ కష్టాన్ని నువ్వు అలాగే కొనసాగించు. నేను వచ్చేంత వరకు, నేను త్వరలో రాబోతున్నాను, వచ్చేంత వరకు నేను నీకోసమే రాబోతున్నా నేను. అయితే నేను వచ్చేంత వరకు నువ్వు ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకో.